వైపు పోలీసులకు కూడా సరైనటువంటి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే చంపాడు. చంపిన తర్వాత అతను చెప్పిన వెర్షన్ ప్రకారం ఏంటి పోలీసుల దగ్గర అంటే అందరం కలిసి మూవీకెళ్ళాము. 15th మూవీకెళ్ళిన తర్వాత ఇంటికొచ్చాక ఆమె నాతో గొడవ పడింది. ఇద్దరం గొడవ పడినప్పుడు తాళి తీసి నా మీద మొహం మీద ఇసిరేసింది. ఆ కోపంలోనే నేను ఆమెను గోడకేసి కొట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నా కానీ చనిపోయింది అనుకోలేదు. కానీ చనిపోయింది. ఎట్లయినా శవాన్ని మాయం చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఆమెను ముక్కలుగా కట్ చేసేసి మెత్తటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి ఆ తర్వాత వాష్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ గీజర్ ఆన్ చేసి ఆ హాట్ వాటర్లో ఆమె పార్ట్స్ వేసి ఆ తర్వాత ఒక 6 hours అట్లానే వదిలేసి అవి డ్రై అయిపోయాక తీసుకొచ్చి పౌడర్ లాగా చేసి వాటిని చిన్న చిన్న పీసులు చేసి పౌడర్ లాగా చేసి తీసుకుపోయి జిల్లెలగూడ చెరువులో వేశాను అని అతను చెప్పటం. కానీ ఆధారాలు ఏమున్నాయి నేను చంపాను అని చెప్పాడని చెప్తున్నారు. బట్ ఏది అనేది కూడా స్పష్టత అయితే లేదు ఇప్పటి వరకు. ఏం జరిగింది, ఎలా చనిపోయింది ఆవిడ, ఆ చనిపోయిన తర్వాత ఆమె బాడీని ఏం చేశాడు అనేది అయితే, ఎందుకంటే గంటకు ఒక మాట చెప్తున్నాడని చెప్పి పోలీసులు కూడా అంటా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. కానీ అత్యంత దారుణమైన హేయమైనటువంటి చర్య ఇది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఆమె మీద నిజంగా అనుమానం అనేది ఉంటే వదిలేయచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు. లేదంటే అతను బ్రతికేది అతను బతకొచ్చు, ఆమె పాటికి ఆమె వదిలేయచ్చు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. 13 ఏళ్ల పాటు కాపురం చేసి 2 పిల్లలకి తల్లి ఆమె. తల్లి లేని లోటు పిల్లలకి ఎవ్వరూ తీర్చలేరు ఎప్పటికీ కూడా. తండ్రి లేకపోయినా ఆ స్థానాన్ని తల్లి భర్తీ చేయగలుగుతుందేమో కానీ కొంతవరకు. బట్ తల్లి స్థానాన్ని అయితే మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ భర్తీ చేయలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. కనీసం పిల్లల ముఖాలు చూసైనా వదిలేసి ఉండాల్సిందేమో. అలా కూడా కాకుండా 13 ఏళ్ల పాటు కాపురం చేసినటువంటి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేయటం, అంతటితో ఊరుకోకుండా అసలు ముందు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే కుక్కర్లో పెట్టి ఉడికించాడు అని చెప్పేసి. మరి ఇప్పుడు పోలీసుల దగ్గరేమో హాట్ వాటర్లో గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్లో వేసాడు అని చెప్పేసి. సరే ఏదైనా కూడా దారుణాతి దారుణంగా హత్య చేశాడు. ఇంత ఘోరంగా ఎలా చేయగలుగుతారు అసలు? అన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి భార్యని కడదాకా ఆమెకి తోడుంటానని చెప్పేసి మాట ఇచ్చి పెళ్లి చేసుకొని చిన్న అనుమానాలు ఏవో ఉన్నాయని చెప్పి అంతటితో వదిలేస్తే అయిపోయేదానికి ఘోరంగా చంపి ఆమె జీవితం నాశనం చేశాడు. ఇటు పిల్లల జీవితం నాశనం చేశాడు.